న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు, నిరుద్యోగులకు సైబర్ ఉచ్చు, విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, గోదావరి తీరానికి సంక్రాంతి, బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నీస్ రికార్డులు, మద్యం మత్తులో రౌడీ షీటర్ల బీభత్సం, తొలి వన్డేలో భారత్ విజయం, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే అనపకాయ గింజలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు. నిరసనలతో ఇరాన్ అట్టుడుగుతోంది. ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణిచివేస్తుండటంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం ఏకంగా 538కి చేరుకుంది. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 10,670 మందిని సైన్యం అరెస్ట్ చేసింది. మరోవైపు ఇరాన్పై సైనిక చర్య అవకాశాల్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలనిస్తున్నాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం. ఇరాన్పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. నిరుద్యోగులకు సైబర్ ఉచ్చు. విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆశ చూపుతారు. కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి కొలువులిస్తామని వల విసురుతారు. లక్షల రూపాయల్లో వేతనాలు చెల్లిస్తామంటూ ప్రలోభ పెడతారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ మెసేజ్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో హోరెత్తిస్తారు. అదంతా నిజమేనని నమ్మేసి ఒక్కసారి ఆ ఉచ్చుకు చిక్కారో అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుప్పెట్లో బందీలైపోయినట్లే. దక్షిణాసియాలోని థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లను వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న చైనా సిండికేట్ మన వేళ్లతో మన కళ్ళనే పొడుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారత్ నుంచి తీసుకెళ్లిన యువతను ఆ కాంపౌండ్లో బంధించి సైబర్ నేరాల్లో పావులుగా వాడుతోంది. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ వారితో ఫోన్లలో మాట్లాడించి నేరాలు చేయిస్తోంది. భారత్లోని లక్షల మందిని బాధితులుగా మార్చి ఏటా వేల కోట్ల రూపాయలు దోచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వేల మంది యువకులు ఈ ముఠాల గుప్పిట్లో చిక్కుకున్నారు. వీరిలో కొంతమందిని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు విడిపిస్తున్నప్పటికీ కొత్తగా వందల మంది మళ్లీ ఆ ఉచ్చులో చిక్కుతున్నారు. చైనా సైబర్ నేరాల ముఠాల తరపున మన దగ్గర పనిచేస్తున్న కొందరు ఆపరేటర్లది ఇందులో కీలక పాత్ర. ఈ నేపథ్యంలోనే నకిలీ ఉద్యోగ ప్రకటనలకు స్పందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విపత్తుల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర అటవీశాఖ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేయనుంది. దీన్ని తీరానికి బయోషీల్డ్గా తీర్చిదిద్దనుంది. మొత్తం 3 జోన్లతో గ్రేట్ గ్రీన్ వాల్ను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. గోదావరి తీరానికి సంక్రాంతి. తెలుగు లోగిళ్లలో అతిపెద్ద పండుగైన సంక్రాంతి కోనసీమకు ముందే వచ్చిందన్నట్లు గోదావరి తీరం పులకించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేయడంతో సందడి నెలకొంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. సత్యానందరావు మాట్లాడుతూ కేరళ తరహాలో డ్రాగన్ పోటీలు నిర్వహిస్తూ
ఈ ప్రాంతానికి మరింత పేరొచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇక్కడి ప్రాంతాలకు పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నీస్ రికార్డులు. బెంగళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్ప్రద్ ఇన్ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ 4 గిన్నీస్ రికార్డులు సృష్టించింది. ఈ నెల 5న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నెల 6 బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరం వేసి రెండో రికార్డు సృష్టించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరంగా వేసి మూడో రికార్డును, మొత్తం 156 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి 4వ రికార్డును సృష్టించింది. మద్యం మత్తులో రౌడీ షీటర్ల బీభత్సం. అసలే కరుడుగట్టిన రౌడీ షీటర్లు ఆపై మద్యం మత్తులో తూగుతున్నారు. దీనికి తోడు కారు ఎక్కి నానా బీభత్సం సృష్టించారు. నగరంలో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. మద్యం మత్తులో బబ్బూరి గ్రౌండ్స్ వద్ద కారును నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి బీభత్సం సృష్టించారు. 4 పైకి కారును ఎక్కించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రౌడీ షీటర్లను వెంటాడి పోలీసులు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద 2 అదుపులోకి తీసుకున్నారు. తొలి వన్డేలో భారత్ విజయం. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం తొలి వన్డేలో శుభ్మన్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట డరెల్ మిచెల్, హెన్రీ నికోల్స్, డెవాన్ కాన్వే రాణించడంతో కివీస్ 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్తో భారత లక్ష్యాన్ని 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రాణించారు. కోహ్లీ ఉన్నంతసేపు సాఫీగా సాగుతున్న ఛేదన అతడి నిష్క్రమణతో కాస్త ఇబ్బందిగా మారినప్పటికీ కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా మెరుపులతో భారత్ గెలిచింది. కివీస్ పేసర్ కైల్ జేమిసన్ గొప్పగా బౌలింగ్ చేశాడు. రెండో వన్డే బుధవారం రాజ్కోట్లో జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే అనపకాయ గింజలు. చలికాలంలో విరివిగా దొరికే అనపకాయ గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. అనపకాయ అంటే షిమ్ గింజలను ఉడికించి తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె కండరాలు బలోపేతమవుతాయి. వీటిలో ఉండే పీచు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అనపకాయ గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కడుపుబ్బరం, అజీర్ణం, అల్సర్, నులిపురుగుల్లాంటి సమస్యలు తీరతాయి. వీటిలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తినాలనే కోరికను తగ్గించి శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తాయి. అనపకాయల్లో అధికంగా ఉండే డి విటమిన్, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి, దంతక్షయం నుంచి కాపాడుతాయి. పొటాషియం, మ్యాంగనీస్, జింక్ లాంటి మినరల్స్ కండరాల తిమ్మిరిని తగ్గిస్తాయి, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అనపకాయ గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు హార్మోన్లను సమతుల్యంలో ఉంచుతాయి, మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి, అకాల వార్ధక్యాన్ని నిరోధిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఉత్కంఠ పోరులో ఢిల్లీపై గుజరాత్ విజయం. బాదుడు పోటీలో గుజరాత్ టైటాన్స్దే పైచేయి. సోఫీ డివైన్ ఆల్రౌండ్ జోరుతో ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఉత్కంఠ రేపిన భారీ స్కోర్ల మ్యాచ్లో గుజరాత్ 4 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. అర్జున్కు కాంస్యం, నిహాల్ వంతికలకు రజితాలు. టాటా స్టీల్ చెస్ టోర్నీ బ్లిడ్జ్ విభాగంలో తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేసి కాంస్యం సాధించాడు. ర్యాపిడ్లో కాంస్యం గెలిచిన నిహాల్ సరీన్ బ్లిడ్జ్లో మరింత మెరుగైన ప్రదర్శనతో రజితం సాధించాడు. గాయంతో పంత్ దూరం. వికెట్ కీపర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్కు దూరమయ్యాడు.
అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ను ఎంపిక చేశారు. శనివారం ప్రాక్టీస్ సెషన్లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పొత్తికడుపు దగ్గర నొప్పితో విలవెల్లాడాడు. వెంటనే అతడిని ఎంఆర్ స్కాన్ చేయించినట్లు బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిని బోర్డు మెడికల్ టీం పర్యవేక్షిస్తుందని, ఈ కారణంగా పంత్ సిరీస్కు దూరమవుతున్నట్లు తేల్చింది. బ్లిడ్జ్ విజేతలు వెస్లీ, కరిస్సా. టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీ బ్లిడ్జ్ ఓపెన్ విభాగంలో అమెరికా గ్రాండ్ మాస్టర్ సో వెస్లీ ఛాంపియన్గా నిలిచాడు. ర్యాపిడ్ టైటిల్ నెగ్గిన భారత స్టార్ నెహాల్ సరీన్ బ్లిడ్జ్లో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.